ఎందుకు ఎప్పుడు వేరే వాళ్ళతోని పోల్చుకుంటూ ఉంటావు? ఏ నీ విలువ నీకు తెలియడం లేదా? తెలుసుకోవాలనిపించడం లేదా? శ్రీరామకృష్ణ గోవింద హరినారాయణ వాసుదేవ. మన విలువ మనకే ఎందుకు తెలియదు? అది ఎలా తెలుసుకోవాలి? చాలామంది ఒక మాట తరచూ అనుకుంటూ ఉంటారు కదా, నాలో ఏముంది, నేనెవరినని, నాకు అంత విలువ ఉందా? అదే సమయంలో బయట వాళ్ళు మన గురించి చెప్పిన మాటలు మాత్రం బాగా మనసును తాకుతాయి. ఎవరైనా ప్రశంసిస్తే క్షణకాలం సంతోషం, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఏళ్ళ తరబడి ఆ మాట మనసులో తిరుగుతూనే ఉంటుంది, మర్చిపోలేము. ప్రశంసించినప్పుడు ఆ క్షణకాలం మాత్రమే సంతోషం ఉన్నప్పుడు, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆ బాధ ఆ క్షణం వరకే ఉండాలి. ఎందుకు దాన్ని మనసులో మోస్తూ ఉంటాము ఆ బాధని? ఒకవేళ అప్పటికి ఆ విషయాన్ని మర్చిపోయినా సరే, ఆ మాట్లాడిన వ్యక్తి, అంటే మన గురించి చెడ్డగా మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించినా, వాళ్ళు గుర్తొచ్చినా మళ్ళీ ఆ మాటలు మనసులో రిపీట్ అవుతూనే ఉంటాయి మనకి. సంతోషం ఎలా అయితే ఆ క్షణం వరకే ఉంటుందో, బాధను కూడా అంతే, ఆ క్షణానికే వదిలేయాలి. ఆ కొంచెం బాధ కూడా పడకుండా ఉండటానికి మనమేమి యోగులం కాదు కదా, సాధారణ మనుషులం. అసలు ప్రశ్న ఏంటంటే, మన విలువ మనకే ఎందుకు తెలియదు? మనలో ఉన్నదాన్ని మనమే ఎందుకు చూడలేకపోతున్నాం? చిన్నప్పటి నుండే మనందరికీ అలవాటు చేసింది ఏంటంటే, వాళ్ళలా ఎందుకు లేవు నువ్వు, అతనికి ఎంత తెలివి ఉంది కదా, నీకెందుకు లేదు, నువ్వెందుకు అలా లేవు, ఆమె చూడు ఎంత బాగా చేస్తుందో, నీకు చేయడం రావట్లేదు ఎందుకు? అలా మన విలువను మనతో పోల్చకుండా ఇతరులతో పోల్చడం మొదలుపెట్టాం. పోలిక ఉన్న చోట నిజమైన విలువ ఉండదు. మనం చేసిన వాటిని తేలికగా తీసుకుంటాం. మన కష్టాలు మనకే తెలుసు అనుకుంటాం. మళ్ళీ మనమే అనుకుంటాం ఇదంత పెద్ద విషయం కాదు అని, అది ఎవరికైనా సాధ్యమే అని. అసలు నిజం ఏంటంటే, నువ్వు ఎదుర్కొన్న దాన్ని అందరూ ఎదుర్కోలేరు, నువ్వు నిలబడ్డ చోట అందరూ నిలబడలేరు. కానీ మనమే మన ప్రయాణాన్ని చిన్నదిగా చేసి చూస్తాం. అందుకే అంటారు కదా, ఎవరి జీవితం వాళ్ళకి అది బరువుగా ఉంటుందని. చూసే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. మన ప్లేస్లో ఉండి చూస్తేనే కదా అర్థమయ్యేది మనం ఎంత వెయిట్ మోస్తున్నామో. పక్కన ఉండి కామెంట్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? జీవితంలో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఏవి తేలికైనవి కాదు, అది నువ్వు మాత్రమే మోయగలవు. ఇంకా మన విలువను మన ఫలితాలతో కొలుస్తాము. జాబ్ ఉందా, ఇన్కమ్ ఎంత, పొజిషన్ ఏంటి, స్టేటస్ ఏంటి అని. ఇవన్నీ లేకపోతే నేను పనికిరాని వాడినేమో, నాకు విలువ లేదేమో అనుకుంటాం. కానీ గుర్తుంచుకో, నువ్వు సాధించినదే నీ విలువ కాదు, నువ్వు ఉన్నదే నీ విలువ. మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అహం బ్రహ్మాస్మి అంటే నేను సామాన్యుడిని కాదు, నా లోపలే పరమసత్యం ఉంది. అంటే దీనివల్ల మనకేమర్థం కావాలి? నువ్వు తక్కువ వ్యక్తివి కాదు, నీలో లోపం ఉంది అని కాదు, నీవు ఇన్కంప్లీట్ అని కూడా కాదు, నువ్వు విలువ కలిగిన వాడివి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఆత్మను ఎవరు కత్తిరించలేరు,
ఆత్మను అగ్ని కాల్చను లేదు, నీరు తడపను లేదు. అంటే అర్థం, బయట పరిస్థితులు నీ అసలు విలువను ఏ మాత్రం తాకలేవు. నిన్ను నువ్వే గమనించు. నిన్ను నువ్వే ఈ ప్రశ్నలు వేసుకో. నేను ఎప్పుడైనా సమస్యలను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయానా అని, ఎంత కష్టమైనా భరించానా లేదా అని, ఆ కష్టం నుండి నేను ఏం నేర్చుకున్నాను అని. నేను ఎవరికైనా నాకు తెలియకుండానే సహాయం చేశానా అని ప్రశ్నించుకో. ఈ ప్రశ్నలకు జవాబు చూసినప్పుడు నువ్వే అనుకుంటావు, నేను అనుకున్న దానికన్నా శక్తి కలిగిన వాడినే అని, విలువైన వాడినే అని. నీ నిశ్శబ్దాన్ని విను. మనకు ఎప్పుడు బయట శబ్దాలే వినిపిస్తుంటాయి. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, మన బంధువులు, స్నేహితులు, ఈ సమాజం ఏమనుకుంటుందో, ఇదేనా? కానీ ఈ బయట శబ్దాలే వింటూ నువ్వు కాలం గడిపేస్తుంటే నీ లోపల ఒక నాదం ఉంటుంది. ఆ శబ్దం ఎప్పుడు వింటావు? అది మనుషుల్లా గట్టిగా అరవదు, అది నిజం మాత్రమే చెప్తుంది. ఇకనైనా నీ మనసుని లోపలికి తిప్పు. రోజుకు 10 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చో. కళ్ళు తెరుచుకునే కూర్చో. ఏ వస్తువు మీద ధ్యాస వద్దు. ఫోను, టీవీ ఏది చూడొద్దు, ఏది మాట్లాడొద్దు. ఖాళీగా కూర్చో అంతే. ఆలోచనలు వస్తాయి, వెళ్ళిపోతాయి. రావాలి అని కానీ, పోవాలి అని కానీ ఫోర్స్ చేయొద్దు. అప్పుడు నీ విలువ నీకే అనుభూతి అవుతుంది. డైలీ చేస్తూ ఉంటే నీ విలువని ఎవరికో నిరూపించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. సూర్యుడు తాను వెలుగుతున్నానని ఎవరికి చూపించడు. అలానే నువ్వు నీలా ఉంటే చాలు, నీ విలువ తానే వెలుగుతుంది. ఒకటి గుర్తుంచుకో, నువ్వు నీ విలువ గుర్తించని రోజు ఇతరులు కూడా నిన్ను తక్కువగానే చూస్తారు. నువ్వు నీ విలువను నువ్వే గౌరవించిన రోజు ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. నీకు నువ్వే తోడుగా నిలబడ్డప్పుడు, నీకు నువ్వే అండగా ఉన్నప్పుడు, అప్పుడే జీవితం మారుతుంది. నీ విలువను తెలుసుకోవడానికి నువ్వు కొత్తగా మారాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఎవరో గుర్తు చేసుకుంటే చాలు. ఈ మాటలు నీ మనసుని తాకితే, మీ లైఫ్లో మీరు కూడా ఇలానే అనుకుంటే నాకు మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలియచేయండి. జై శ్రీరామ్.